స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము ఎన్నో పర్యాయాలు బైబిల్ గ్రంథంలో ఈ మాటను గమనించినాం కదండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. వాస్తవికతలో ఈ మాట యొక్క అర్థము ఏమిటి? పుట్టెను, అనుగ్రహింపబడెను అనే మాటల యొక్క అర్థమేంటి, వాటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అనే విషయాన్ని పరిశుద్ధాత్ముని ప్రేరణతో మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి. ఏవైనా ప్రార్థన మనవులు ఉండినట్లయితే ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు ఫాలో కావలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన మొదటి భాగము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. స్నేహితులారా, ప్రతిరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చిన్న బిడ్డలు జన్మించడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఏ చిన్న బిడ్డ కూడా జన్మించినప్పుడు, కుమారుడు జన్మించినా లేక కుమార్తె జన్మించిన, పలాని తల్లిదండ్రులకి, పలాని దంపతులకి పలాని కుమారుడు జన్మించినాడు, కుమార్తె జన్మించినాడు అని సాధారణంగా మనము మాట్లాడుకునేటటువంటి వారంగా, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేటటువంటి వారంగా ఉంటాం. లోకంలో ఏ దంపతులను ఉద్దేశించి, ఏ తల్లిదండ్రులను ఉద్దేశించి కుమారుడు అనుగ్రహింపబడెను లేక కుమార్తె అనుగ్రహింపబడెను అనే మాటను సాధారణంగా మనము వాడలేము. అయితే యేసు ప్రభువు పుట్టుక సందర్భంలో ఈ మాటను, ఈ రెండు మాటలండి, ఒకటేమో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఈ రెండు మాటలను వాడుతూ ఉన్నారు. శిశువు పుట్టెను అనే మాటలో ఉన్న అర్థం ఏంటి? కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాటలో ఉన్న అర్థం ఏంటి అని మనము యోచించినట్లయితే, శిశువు పుట్టెను, ఏ చైల్డ్ ఈజ్ బోర్న్ అనేది సహజ సిద్ధముగా తల్లిదండ్రులకు పిల్లలు జన్మించడాన్ని సూచిస్తూ ఉంది. లోకంలో ఎవరు జన్మించినా కూడా శిశువు పుట్టెను అనే సమాచారాన్ని మనం వింటాం. ఆ సమాచారాన్ని ఇతరులకు అందించేటటువంటి వారంగా ఉంటాం. కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. Unto us a son is given, unto us a son is given. మరి కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాటలో ఉన్న అర్థం ఏంటి? చూడండి, ఎవరికైనా మనం కుమారుడును పుట్టెను అని అంటాం, కానీ కుమారుడు అనుగ్రహింపబడెను అని సాధారణంగా అనమండి. అనుగ్రహింపబడెను అనే మాట ఇక్కడ చూడండి, పుట్టడము అనే మాటతో పాటు అనుగ్రహింపబడెను అనే మాట వాడబడింది కదా. ఆ మాట యేసు ప్రభుల వారి యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్, అనగా ఆయన పుట్టక ముందు తండ్రితో ఉన్నటువంటి వాడు. ఆయన తరతరములు ఉన్నటువంటి దేవుడు, సర్వకాలం ఉన్నటువంటి దేవుడు. కానీ శిశువుగా ఈ లోకంలోనికి వచ్చినాడు. శిశువుగా రాకముందే ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడు.
అనే సత్యాన్ని తెలియజేయడానికి కుమారుడు అనుగ్రహింపబడెను. మరి ఎవరు అనుగ్రహించినారండి? దేవుడు కుమారుణ్ణి మనకు అనుగ్రహించినాడు. ఇక్కడ తల్లిదండ్రుల ప్రస్తావన లేదండి. కుమారుడు మనకు అనుగ్రహింపబడినాడు. ఎవరి చేత అనుగ్రహింపబడినాడు? దేవుని చేత అనుగ్రహింపబడినాడు. మరొక లేఖనాలలో మనం గమనించినప్పుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడని, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించినాడని. చూడండి, ఈ చోట కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించినాడని తెలియజేయబడతా ఉంది. ఏ ఉద్దేశంతో అనుగ్రహించినాడని అంటే ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారందరినీ పాప బంధకాలలో నుండి, శాప బంధకాలలో నుండి, మరణ సంబంధమైన బంధకాలు, బలహీనతలు, అనారోగ్యాలు, ఆటుపోట్లు వీటన్నిటిలో నుండి విడుదలను అనుగ్రహించడానికి దేవుడు ఈ కుమారుణ్ణి అనుగ్రహించాడు అనే విషయాన్ని ఈ లేఖనము ద్వారా మనము అర్థము చేసుకొనగలము. చూడండి, ఇది యేసు ప్రభువుల వారిలో ఉన్న సంపూర్ణమైనటువంటి దైవత్వాన్ని తెలియజేసేటటువంటి మాట. చూడండి, లేఖనాలలో అక్కడక్కడ గమనించినటువంటి కొంతమంది బోధకులు, కొంతమంది వేరే వేరే విశ్వాసాలకి సంబంధించినటువంటి బోధకులు బైబిల్లో ఎక్కడ యేసు ప్రభువు దేవుడని చెప్పబడలేదు, ఎందుకు మీరు యేసు ప్రభువును దేవుడుగా ఆరాధిస్తారు అనే ప్రశ్న మన ముందు ఉంచుతారు. ఇలాంటి తరుణంలో చూడండి స్నేహితులారా, ఆయన పుట్టుక కొరకు వాడబడిన మాటలోనే ఆయన దైవత్వాన్ని తెలియజేస్తున్నటువంటి మాట అనుగ్రహింపబడెను. ఇది సామాన్యమైనటువంటి మానవులకి, శరీర సంబంధమైనటువంటి మానవులకి, సహజ సిద్ధంగా తల్లిదండ్రులకు పుట్టినటువంటి మానవులకి ఈ మాట వాడలేమండి. లోకంలో ఎక్కడన్నా అంటామా కుమారుడు అనుగ్రహింపబడెను? అది కూడా ఇక్కడ చూడండి, విచిత్రంగా దూత వచ్చి జ్ఞానులతో మాట్లాడుతూ ఉన్న, గొల్లలతో మాట్లాడుతూ ఉన్న, మరొకరితో మాట్లాడుతూ ఉన్న, మీకు శిశువు అనుగ్రహింపబడినాడు అని తెలియజేస్తూ ఉంది. కానీ మరియమ్మ యోసేపు అనే దంపతులకు కుమారుడు పుట్టినాడు లేక కుమారుడు అనుగ్రహింపబడినాడు అని వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పడం లేదండి. దూతొచ్చి డైరెక్ట్గా ఏం చెప్తా ఉందనంటే మీకు కుమారుడు అనుగ్రహింపబడినాడని. కాబట్టి ఎవరు ఎటువంటి ప్రశ్నలు మీ ముందు ఉంచి మీ భక్తి విశ్వాసములను చెదరగొట్టేటటువంటి వారుగా ఉన్న ఆయన పుట్టుకలోనే ఈ ప్రత్యేకమైనటువంటి మాట అనుగ్రహింపబడెను అనేటటువంటి మాట ఆయన యొక్క సంపూర్ణ దైవత్వాన్ని తెలియజేస్తూ ఉంది. శిశువు పుట్టెను అనేటటువంటి మాట ఆయన సంపూర్ణ మానవత్వాన్ని తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే ఆయన శరీర రీతిగా సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి స్నేహితులారా, క్రిస్మస్ దినాన ఏ శిశువు జన్మించినాడని నీవు సంతోషిస్తూ ఉన్నావో, ఏ శిశువు జన్మించినాడని పండుగను ఆచరిస్తూ ఉన్నావో, ఆ శిశువు సామాన్యమైనటువంటి శిశువు కాదు స్నేహితులారా. నువ్వు చులకనగా చూడడానికి వీల్లేదు, పట్టించుకోకుండా ఉండడానికి వీల్లేదు. ఏదో ఒక తీర్మానాన్ని నీ హృదయంలో తీర్మానించుకొనకుండా ఊరికే వెళ్ళినామా అంటే వెళ్ళినాము, వచ్చినామా అంటే వచ్చినట్లు కాకుండా ఒక తీర్మానముతో, ప్రత్యేకమైన దృష్టితో ఈ క్రిస్మస్ ఆరాధనలో మీరు పాల్గొనాలనే మనవి మీకు అందజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ శిశువు జన్మించినాడని నీవు విశ్వసిస్తూ ఉన్నావో ఆ శిశువు నీ రక్షకుడు,
నిన్ను విమోచించగలిగిన శక్తిమంతుడు అనే ఆలోచన మన హృదయంలో కలిగేటటువంటిదిగా ఉండాలి. చూడండి స్నేహితులారా, కుమారుడు మనకు అనుగ్రహింపబడెను అనే మాటలో ఆయన మన రక్షకుడు అనే విషయము, ఆయన దేవుడు అనే విషయము మనకు అర్థమవుతా ఉంది. అందుకే యోసేపు మరియా దంపతులకు జన్మించెను అని దూత చెప్పక మనకు అనుగ్రహింపబడెను అనే మాట తెలియజేస్తూ ఉంది. చూడండి, మరికొంతమంది ఏమంటారనంటే యేసు ప్రభు కూడా ఒక మెసెంజర్, ఆయన దూత లాంటి వాడే, ఆయన ఒక ప్రధానమైన దూత కావచ్చు, లేక ప్రధానమైన మెసెంజర్ కావచ్చు అనే ఆలోచన, ఆయన కూడా ఒక ఏంజిల్ అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చేటటువంటి వారుగా దేవుడు ఒక్కడేనండి. అలాంటప్పుడు యేసు ప్రభుల వారు ఆయన ఏంజిల్ కదా అని మన విశ్వాసాన్ని ప్రమాదంలోనికి నెట్టివేసే బోధలు కూడా ఉన్నవి స్నేహితులారా. ఇలాంటి తరుణంలో దూతనే దూతనే ఈ సమాచారాన్ని తెలియజేస్తూ ఉంది. ఏమని? మనకు రక్షకుడని. దూత తనను కూడా కలుపుకొని, కేవలం మానవులను కలుపుకొని మాత్రమే కాదండి, తనను కూడా కలుపుకొని మనకు రక్షకుడు అని, మనకు శిశువు అని, మనకు ఆ కుమారుడు అనుగ్రహింపబడెను అని దూత తనను కూడా కలుపుకొని మాట తెలియజేస్తూ ఉంది. స్నేహితులారా, దూత మనకు కుమారుడు లేక మనకు రక్షకుడు అని తెలియజేయడంలో ఉన్న అర్థం ఏంటండి? దూత కూడా ఈయన నాలాంటి ఒక దూత కాదు, నాలాంటి ఒక మెసెంజర్ కాదు, నాలాంటి ఒక ఏంజిల్ కాదు, నా ర్యాంకు కంటే ఉన్నతమైనటువంటి వాడు, ఆ కుమారుడు నాకు కూడా రక్షకుడు అని స్వయాన దూతనే ఒప్పుకొనుచు ఉన్నది, నాకు కూడా ఆయన రక్షకుడు అని. మరి లేఖనము దూతలు ఆయనను రక్షకునిగా ఒప్పుకొనుచు ఉన్నప్పుడు ఆయనను దూత అని మనం ఏ రీతిగా చెప్పగలము? కాబట్టి స్నేహితులారా, దేవదూతలు సహా ఆయన రక్షకుడు అనే సత్యాన్ని ఒప్పుకొనుచు ఉన్నవి. చూడండి, ఈ యెషయా గ్రంథానికి సంబంధించి యూదా జనము ప్రమాదంలో, పోరాటము, యుద్ధ మేఘములు, కొరత, సమస్యలు, బలహీనతలు, ఓటమి ఇవి దరిచేరుతున్నటువంటి వేళలో వారు శోకంతో, దిగులు, వేదన ఈ మొదలగు వాటితో నలిగిపోతూ ఉన్న సందర్భంలో యెషయా ప్రవక్త ఈ ప్రవచనం ద్వారా వారిని ఆదరిస్తూ ఉన్నాడు. మనకు శిశువు పుట్టినాడు, కుమారుడు అనుగ్రహింపబడినాడు, ఆయననే మన రాజుగా ఉండి మనల్ని విమోచించేటటువంటి వాడు అని. కాబట్టి స్నేహితులారా, యేసు ప్రభు దైవత్వం గురించి ఈరోజు ఏ ఏ తప్పుడు బోధలు చేయబడుతూ ఉన్నవో అవన్నిటి వైపు చూడకుండా ఈ మాటను ఆధారం చేసుకొని మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహింపబడము అంటే అది కేవలము శరీర సంబంధమైన పుట్టుకను మాత్రమే సూచించట్లేదు, కానీ ఆయన దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. ఇది ఎరిగి సత్యమును ఒప్పుకొని సత్యం వైపు నిలవబడి ఆయనను ఆరాధించి అశ్రద్ధ చేయకుండా మన జీవితములను ఆయనకు అప్పగించుకోవాలి అని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు మా కొరకు అనుగ్రహింపబడిన దేవుడవై ఉన్నావు. మేము నశించిపోకూడదని, పాప బంధకాలతో మా జీవితాన్ని ముగించకూడదని, ఆ పాపంలో నుండి లేవనెత్తి తండ్రితో సమాధానపరచుట కొరకు ఈ లోకంలో జన్మించినటువంటి దేవుడవయ్యా. ఈ
దినాన్ని ఒక పర్వదినంగా పండుగగా జరిగించుకొనుచు ఉన్న ఆ కుటుంబములను వ్యక్తులను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఈ పండుగ వేళ ఎవరు అశ్రద్ధతతో పట్టనట్లుగా ఉండకుండా ఒక ఆమోదయోగ్యమైన తీర్మానం, నా రక్షకుడు ప్రభువు, నా విమోచకుడు ప్రభువు అని ఒప్పుకొని మీ అందరి భక్తి శ్రద్ధ చూపగలిగిన ఆలోచన వారందరిలో అనుగ్రహించుమని. ఎవరైనా కొరతల మధ్య, సమస్యలు, భారములు, బంధకముల మధ్య ఉన్నట్లయితే తండ్రి మీ హస్తములను చాచి వారిని లేవనెత్తి వారి కొరతలను దూరపరిచి వారి కనునూలను తుడిచి సమస్యలు, భారములు, బంధకముల నుండి విడుదల అనుగ్రహించమని. దయగల తండ్రి, వివాహ వార్షికోత్సవములను, జన్మదినాలను జరుపుకొనుచు ఉన్న బిడ్డలను రానున్న కాలమంతా మీ దీవెనలతో నింపి సుదూర ప్రయాణంల కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించి మీ భద్రతను దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక.